హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. అండ్ న్యూ ఇయర్ సందర్భంగా మ్యూజిక్ మస్తీ అంటూ ఒక బ్యూటిఫుల్ అద్భుతమైన ప్రోగ్రాంతో మీ ముందుకు వచ్చాం. సో నాతో పాటు ఎవరు ఉన్నారు అంటే, తన చిన్నప్పటి నుంచి తన పాటలు మీరు చూస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు, క్లాప్స్ కొడుతూనే ఉన్నారు. మనమే కాదు, పెద్ద పెద్ద జడ్జెస్ కూడా ఆయన్ని పొగుడుతూనే ఉన్నారు. సో అంత టాలెంటెడ్ కుర్రాడు. సో ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్గా కూడా తన కెరియర్ స్టార్ట్ చేసి హ్యాపీగా ముందుకు వెళ్తున్నాడు. సో తనతో మాట్లాడదాం. అసలు ఈ కొత్త సంవత్సరం సందర్భంగా తన లైఫ్, తన ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం తన అద్భుతమైన వాయిస్తో బోల్డ్ అని పాటలు కూడా మనం కూడా విందాం. హ్యాపీగా మంచి సాంగ్ విన్నాం అనుకోండి, న్యూ ఇయర్ అలా హ్యాపీగా వెళ్ళిపోద్ది. ఓకే, హాయ్ జయంత్. హాయ్ అండి. ఎలా ఉన్నావు? బాగున్నానండి. చాలా హ్యాపీగా ఉన్నావా? చాలా హ్యాపీగా ఉన్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వనితా టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం ప్లాన్స్ ఏంటి? ఫస్ట్ అది చెప్పు. కొత్త సంవత్సరం ప్లాన్స్ అంటే అండి, ప్రజెంట్ అయితే ఉన్న ఫీల్డ్లోనే ఇంకా పెద్ద పెద్ద అవకాశాలు పొంది ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలనేదే నా ఫస్ట్ ప్లాన్. దాని తర్వాత ఇంకోటి చిన్నది వెయిట్ రిడక్షన్ కూడా. ఎందుకు చిన్నప్పుడు బొద్దుగా ఉన్నావు, సో ఇప్పుడు కొంచెం ఎక్కువ వెయిట్ పెరిగావు, అనుకోకుండా జరిగిపోయింది అది? అంతే అండి, అంతే అనుకోవాలి. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మీ జయంత్ అంటే, చిన్నప్పటి నుంచి చిన్న కుర్రోడుగా. తెలుగులో సూపర్ సింగర్ మీరు పార్టిసిపేట్ చేసినవి అంటే యాక్చువల్లీ నేను మొత్తం 14 టీవీ షోస్ చేశానండి. దాంట్లో 9 తెలుగులో చేశాను, 5 తమిళ్లో చేశాను. నేను ఫస్ట్ చేసింది 2004లో. 2004లో పాడాలని ఉంది అని మా టీవీ, అంటే ఇప్పుడు స్టార్ మా, అప్పుడు మా టీవీలో అది కూడా బై గాడ్స్ గ్రేస్ బాలసుబ్రహ్మణ్యం గారి ముందు పర్ఫామ్ చేసే అదృష్టం నాకు దక్కింది. అంటే ఫస్ట్ షోతోనే బాలు గారితో స్టార్ట్ అయ్యాం అని చెప్పుకునే అతి తక్కువ మందిలో నేను ఒకనే. సో ఆ అదృష్టం నాకు దక్కింది. పాడడం అనేది ఒక టఫెస్ట్ టాస్క్ అంటే, బాలు గారిని మెప్పించడం అనేది ఇంకా టఫెస్ట్ టాస్క్. అలాంటి టఫ్ టాస్క్లో మీ టాలెంట్తో మీరు నెగ్గుకొచ్చారు అంటే, సో హ్యాట్స్ అప్ జయంత్. సో తొందరలో 2025లో బోల్డ్ అండ్ ప్లేబ్యాక్ సింగింగ్ ప్రతి పాటకి జయంత్ చూడాలి. నేను అదే ఆశిస్తున్నానండి. సో ఇప్పటికీ ఆ లవ్ అండ్ సపోర్ట్ ఆడియన్స్ నుంచి కానీ ఫ్యాన్స్ నుంచి కానీ చూస్తున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇప్పటికీ అడుగుతున్నారు. సో ఇదే లవ్ అండ్ సపోర్ట్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అయితే నేను కూడా నా వంతు ఇవ్వడానికి ఇంకా ఎక్కువ కష్టపడతాను. చాలా రోజులైంది మీ వాయిస్ విని. ఒక పాటతో పాడేస్తే మేమందరం హ్యాపీగా ఫీల్ అయ్యి, మిగతా మాటలు మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒక సాంగ్. ఓ చోటే ఉన్నాను, వేచాను, వేడానుగా కలవమని, నాలోనే ఉంచాను, ప్రేమంత దాచానుగా పిలవమని, తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని, కష్టమేది కానరాని, ఏది ఏమైనా ఉంటానని, కాలాలు కళ్ళార చూసేనులే, వసంతాలు వేచింది ఈ రోజుకే, భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. అసలు వెనకాల మ్యూజిక్తో కాకుండా డైరెక్ట్గా ఇలా వింటుంటే ఎంత బాగుంది అంటే, మనసు ప్రశాంతంగా వినాలి అనిపిస్తుంది. సూపర్ వాయిస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది కాంప్లిమెంట్. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ మీకు మీ వాయిస్. చిన్నప్పటి నుంచి చాలా షోల్లో పాల్గొని చాలా మెడల్స్, కప్పులు ఇవన్నీ అవన్నీ పెట్టుకోవడానికి ఒక విల్లా కూడా సంపాదించుకున్నాడు తనే గిఫ్ట్. వెళ్ళిన ప్రతి చోట విన్ వచ్చేయడమేనా చిన్నప్పటి నుంచి? ఏదైనా కాంపిటీషన్కి వెళ్తే పక్కా మోస్ట్లీ విన్నింగ్ పర్సన్. జయంత్ వస్తున్నాడంటే మిగతా పార్టిసిపెంట్స్ భయపడేవారేమో, అమ్మ వచ్చాడు రా బాబు ఇక మనం. థ్యాంక్ యూ ఫర్ ది కాంప్లిమెంట్. చాలా పెద్ద మాట. అంటే భయం అనే దానికంటే కూడా చాలామంది నన్ను ఇష్టపడేవాళ్ళు కంటెస్టెంట్స్ కూడా. ఒక పరంగా వాళ్ళందరికీ నా నుంచి ఒక వైబ్ వచ్చేది, ఒక పాజిటివ్ వైబ్ జనరేట్ అయ్యేది. సో అది కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే నా యొక్క ఇంటెన్షన్ కూడా అదే. ఇప్పుడు మనం ఏదైనా చోటుకి వెళ్ళామంటే మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరినీ వీలున్నంత వరకు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసి ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచాలనేది నా ఆశ. సూపర్. అంటే చిన్నప్పటి నుంచి నువ్వు సింగర్గా ఇంత క్రేజ్ సంపాదించుకున్నావు అంటే, ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ లేదు, నీ గురువు సపోర్ట్, ఇవి రెండు ఉండాలి. పేరెంట్స్ సపోర్ట్ అండి, ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇప్పుడు నేను లేను. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఖచ్చితంగా ఇవన్నీ జరిగేవి కాదు. నాన్నగారు ఏం చేసేవాళ్ళు? నాన్నగారు ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నారు. అమ్మ అమ్మ హౌస్ వైఫ్ అండి. ఓకే.
సో ఇంట్లో సింగర్స్ ఉన్నారా, అమ్మ కానీ నాన్నగారు కానీ? ఉన్నారండి, ఇద్దరు పాడతారు. అమ్మ పాడతారు, నాన్న పాడతారు. అది, నాన్న పాడతారు, ఇంకా మా అన్నయ్య కూడా పాడతారు. అచ్చా, మీ సిబ్లింగ్స్ అన్న మీరు? అవునండి. ఇద్దరు అబ్బాయిలే? అవును. సో చిన్నప్పటి నుంచే ఇంట్లో వాళ్ళు పాడుతూ ఉంటే వాళ్ళని చూసి మీరు పాడడం? ఒక పరంగా వాళ్ళ సింగింగ్ నా ఇన్స్పిరేషన్. మా నాన్నగారు ఎప్పుడు పాడుతూ ఉండేవాళ్ళు. సో అక్కడ నుంచే ఆరా టచ్ అయ్యి వచ్చి ఉండొచ్చు. గురువు మీరంటే ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవడం, ఈ ఓకల్ నేర్చుకోవడం అవి ఉంటుంది కదా, అదే లేదా ఇంట్లోనేనా? మా నాన్నగారే అండి. నాన్నగారి దగ్గరే? ఆయనే మీ గురువు, ఆయనే అన్ని? ఎవ్రీథింగ్ అండి, ఇన్స్పిరేషన్, గురువు అంతా నాన్నగారే. నాన్నగారి టీచింగ్ వల్లే నాకు ఇంకా మ్యూజిక్ మీద ఇష్టం ఏర్పడింది. ఏం పేరు నాన్నగారి పేరు? మా నాన్నగారి పేరు బీజే సుధాకర్. సుధాకర్ గారు, సార్ సూపర్. సుధాకర్ గారిని చూసి మిగతా పేరెంట్స్ కూడా పిల్లలకి ఓన్లీ చదివే కాదు, ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, సింగింగ్ కానీ గేమ్స్ కానీ వీటిలో కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఈ టైంలో. ఏదో చదివేయండి అనే కాకుండా, సో సుధాకర్ గారు అప్పుడు తీసుకున్న స్టెప్, సో తనకి ఇది కెరియర్ కూడా అయిపోయిందా మీకు, లేకపోతే జస్ట్ ఇది హాబీగా నడిచిందా ఇప్పుడు? అంటే సింగింగ్ అనేది హాబీయా? ఇది డ్యూయల్ హాబీ కమ్ కెరీర్ కూడా నాకు ఇదే. చాలామంది సింగర్స్కి సింగింగ్ కెరియర్ చాలా హ్యాపీగా ఉన్నారు. అవునండి. ఈ సింగింగ్ ఇట్లా రియాలిటీ షోస్కి వెళ్ళి పాడాలి, కాంపిటీషన్కి వెళ్ళాలి అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు యాక్చువల్లీ అవి తెలియని టైంలోనే ఫస్ట్ కాంపిటీషన్లో పాడాను నేను. అది కూడా అదృష్టమో లేకపోతే దానికంటే పెద్ద పదాలే వాడాలి, ఎందుకంటే నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ నేను బాలుగారి ముందు ఇవ్వడం జరిగింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీయగా. అవునండి, ఇది పాడాలంది స్టార్లో. నేను ఫస్ట్ పర్ఫామ్ చేయడమే టీవీలో పర్ఫామ్ చేశాను. ఓ, ఏ క్లాస్ చదువుతున్నారు అప్పుడు ఫస్ట్ క్లాస్ అండి. 1వ తరగతి అప్పుడు? అవునండి. ఇప్పుడు 2004లో. అప్పుడు నా ఆడిషన్ ఇవ్వడం, పాడాలంది అనే షోగా ఆడిషన్ ఇవ్వడం, ఇప్పుడే డైరెక్ట్ సెలెక్ట్ అవ్వడం. సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ పర్ఫార్మెన్స్ అప్పుడు నాకు ఈ టీవీ షో, ఈ స్టేజ్ అవేం తెలియదు నాకు. అప్పుడు ఆ ఏజ్లో టీవీ అంటే మనకి కార్టూన్స్ వరకే కదండి. ఆ ఏజ్లో ఎవరికీ తెలియదు. ఆ ఏజ్లో టీవీ అంటే ఓన్లీ కార్టూన్స్ వరకే తెలుసు. సో నాకు కూడా అదే. సో ఆ టాలెంట్ని మా నాన్న అమ్మ గుర్తించిన తర్వాత, సో అట్లా పాడిన తర్వాత నా ఇంట్రొడక్షన్ కూడా కొంచెం ఫన్నీగా జరిగింది. స్టేజ్ మీద వస్తున్నప్పుడు రావి అమితాబ్ బచ్చన్ ఇలా మైక్ పట్టుకుని రా బాలసుబ్రహ్మణ్యం చెప్పడం, మళ్ళీ పదే తల కొట్టుకుంటుంటేనేమో అప్పా నీ స్టైల్ రజనీకాంత్ ఇతనే. ఆ వీడియో నేను రీసెంట్గా అప్లోడ్ చేశాను. ఓకే, తెలిసింది. ఓకే, నేను అప్పటి నుంచి ఉన్నానని చాలా మందికి తెలిసింది. చాలా మంచి రెస్పాన్స్, ఇన్స్టాలో పెట్టాను ఆ వీడియోని. అంటే తెలిసింది. గుర్తున్నాయా 3 రౌండ్స్లో పాడిన పాటలు చిన్నప్పుడు? గుర్తుందండి. ఏదో ఒకసారి పాడండి మాకోసం. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే నాకు సాక్షి. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే నాకు సాక్షి. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ. సూపర్, చాలా అద్భుతం. పుట్టింది పెరిగిందంతా ఇక్కడ? నేను పుట్టింది రామగుండంలోనండి, అక్కడ పెద్దపల్లి డిస్ట్రిక్ట్, ఇది గోదావరి కని వైపు. స్కూలింగ్ అంతా అంటే నేను ఎల్కేజీ యూకేజీ రామగుండంలో చదివాను. నా ఫస్ట్ 10th అంతా వైజాగ్లోనే గడిచింది. అచ్చా, వైజాగ్ నుంచి వచ్చి ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళ? అవునండి, కరెక్ట్. ఎవరు, అమ్మ నాన్న ఇద్దరు వచ్చేవాళ్ళు మీతో పాటు? అంటే మోస్ట్లీ మా అమ్మాయి నాతో ట్రావెల్ చేశారు. నాన్నగారు సపోర్ట్ ఉండడం వల్లే అమ్మ కూడా నాతో ఎక్కువ ట్రావెల్ చేయగలిగారు. ప్లస్ మీరు ఇక్కడ పాడారు, మళ్ళీ తమిళంలో చెన్నై వెళ్ళి అక్కడ చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారు. చేశాను. సో ఇవన్నీ అమ్మ మీతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉండేవారు? సీరియస్లీ అండి, నిజంగానే వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఇవేమీ జరిగేవి కాదు. కష్టం. అవును, పేరెంట్స్ అంటే 1వ తరగతి చదువుతున్న టైంలో స్టార్ట్ చేస్తారు అంటే అసలు ఏం తెలియదు. అమ్మ నాన్న ఉండాలి, ఇద్దరు సపోర్ట్ ఉండాలి. అన్నయ్య కూడా సింగరా? పాడానండి. తను కూడా ఇప్పుడు పాడుతున్నారా? తను కూడా పాడుతున్నారండి. సో మీరు ఇద్దరికి ఇంట్లో కాంపిటీషన్ ఉంటుందా, ఎవరు బాగా పాడతాం అనేది? ఒక పరంగా కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ కంటే కూడా మాకు మేమే చెప్పుకుంటాం. అంటే నేనేమో వాడే బాగా పాడతాను, నువ్వే బాగా పాడతావు అని నేను చెప్తాను. మా అన్నేమో నువ్వే బాగా పాడతావు నన్ను అంటాడు. అంటే ఒక కాంపిటీషన్ కంటే కూడా మా మధ్య ఇవే జరుగుతాయి. అంటే సెల్ఫ్ ప్రైజింగ్ అంటారు చూడండి, సెల్ఫ్ ప్రైజింగ్ ఆర్ సెల్ఫ్ మోటివేషన్ అంతా ఇవే వద్దాయి మా మధ్య. ఇద్దరు తనేం చదివారు? ఇదండి బీటెక్ సిఎస్సి స్టూడెంట్. మీరు?
నేను బీటెక్ మెకానికల్ ఇంజనీర్. ఎక్కడ, ఏ కాలేజ్? నేను చదివింది అనురాగ్ యూనివర్సిటీ, ఇక్కడ హైదరాబాద్. అవునండి. ఓకే. సో యాక్చువల్గా కాలేజ్ స్టూడెంట్స్కి లైక్ ఇంజనీరింగ్లో కానీ పీజీలో ఎక్కడైనా వాళ్ళకు ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ లైక్ డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ ఇట్లాంటివి ఉంటే వాళ్ళంటే మిగతా స్టూడెంట్స్కి క్రేజ్ ఎక్కువ ఉంటుంది. అవునండి. సో మీకు కూడా అలానే ఉండేదా కాలేజ్లో? అయ్యో బీభత్సమైన ఎంకరేజ్మెంట్ మా కాలేజీలో అయితే. ఆ విషయంలో అసలు ఎవ్వరు తగ్గేవాళ్ళు కాదు, నన్ను కరెక్ట్గా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ప్లస్ మంచి స్కోప్ ఇచ్చేవాళ్ళు నాకు. అంటే మా కాలేజ్లో కూడా ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సింగింగ్, డాన్సింగ్, వీటికి కూడా ఎక్కువ స్కోప్ ఉండేది మాకు. డ్యాన్స్ కూడా? ఓ సూపర్. చేసామంటే మామూలుగా నాకు ఉన్నదే న్యాచురల్గా ఉండదే అది. ఒక కుర్రోడికి డ్యాన్స్ వచ్చు, సింగింగ్ వచ్చు అంటే అమ్మాయిల ఫాలోయింగ్ కూడా బాగుంటుంది. మరి ఇంజనీరింగ్ లవ్ ఉందా? లవ్వర్? ఈ ప్రశ్నకి మనకు వచ్చి దూరం. అంటే అది మనసుకు సంబంధించింది కాబట్టి డెఫినెట్గా ఏమో ఎప్పుడో జరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా, అలా ఏం జరగలేదా మరి లైఫ్లో? అది మనకి ఎక్కువ వర్కౌట్ కాలేదండి. అంటే మీరు ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదా? అంటే అటువైపు రెండు సైడ్లు అండి. అక్కడ అంటే కొంచెం మన సైడ్ అవ్వలేదు, కొంచెం అటు సైడ్ కూడా వర్కౌట్ అవ్వలేదు. అటు సైడ్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సరే, సో ప్రేమ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక మంచి లవ్ సాంగ్ ఏదైనా. పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా, అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్ని గుర్తించని పయనం కానా, నీడల్లే వస్తానే నీ జతై, తోడల్లే ఉంటానే నీ కదై, ఓ ఇనుపాపల కంటి గుండెపై కవితల్నే రాసావు దేవతై, నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా, నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. రీసెంట్ పోస్ట్ చేసిన వాటిలో బాగా వైరల్ అయిన పోస్ట్, చాలా మంచి గుర్తింపు తెప్పించింది ఈ సాంగ్ నాకు. ఓకే. సింగర్స్ అంటే అన్ని సాంగ్స్ పాడతారు, లైక్ మెలోడీ అన్ని పాడతారు. మీకు ఏ జోనర్లో పాటలు పాడడం ఇష్టం బాగా? నాకు మామూలుగా అయితే అన్ని జానర్స్ పాడతానండి, అన్ని జానర్స్ పాడతాను. కానీ మోస్ట్లీ నేను వినే జానర్స్ ఏంటంటే మెలోడీస్ వింటాను, ఫాస్ట్ సాంగ్స్, ఇంకా వెస్టర్న్ బీట్స్ వింటాను. అంటే ఈ మూడు నా రెగ్యులర్ ప్లేలిస్ట్లో ఉంటాయి. అండ్ అప్పుడప్పుడు సెమీ క్లాసికల్ కూడా, డిపెండ్స్ అపాన్ ద సాంగ్. అంటే ఆ సాంగ్ నాకు ఎంత వైబ్ ఇస్తుంది అనే దాన్ని బట్టే నేను వింటాను అంతే. ఓకే. సో ఒక సింగర్ని మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అంటే అది వాళ్ళకి చెప్పడం కష్టమే, ఎవరి పేరు చెప్పకపోయినా కష్టంగా ఉంటుంది కాబట్టి అది అడగట్లా. మీకు ఇష్టమైన సింగర్స్ ఎవరు ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళల్లో మీకు బాగా బాగా పాడుతున్నారు అని అనిపించేది సింగర్స్? ఇక్కడ వాళ్ళైనా కానీ బాలీవుడ్ వాళ్ళైనా కానీ? ఉన్నారండి. ప్రజెంట్ ప్లేబ్యాక్ సింగర్స్లో అంటే నాకు బాగా నచ్చింది సిడ్ శ్రీరామ్ గారు, అనురాగ్ కుల్కర్ణి అన్న, ఇంకా మెయిన్ నకాష్ అజీజ్ అండ్ కపిల్ అండ్ విశాల్ మిశ్రా, ఇట్లా ఉన్నారు నా ఫేవరెట్ సింగర్స్. ఫీమేల్ వాయిస్లో నాకు ఫీమేల్ సింగర్స్లో ఫేవరెట్ అంటే రమ్య బెహ్రా అండ్ శిల్పా రావు గారి సింగ్ అంటే చాలా ఇష్టం. సింగింగ్ ఇన్ని కాంపిటీషన్స్లో విన్ అయిన తర్వాత గ్యాప్ తీసుకొని ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మళ్ళీ ఇటు వచ్చారు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి, ఏమేమి చేశారు, ఎలా ఉంది ఇప్పుడు కెరియర్? ప్రజెంట్ అంటే ప్లేబ్యాక్ వచ్చేసరికి నేను ప్రతినిధి 2 సినిమాలో పాడానండి. ప్రతినిధి 2లో జర్నలిస్ట్ యాంథమ్ అని నేను మా అన్నయ్య కలిసి పాడాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ మహతి స్వరసాగర్ సార్. మీ అన్న పేరేంటి, మీ బ్రదర్ పేరేంటి? మా అన్న పేరు స్వరా కీర్తన్ అండి. స్వరా కీర్తన్, జయంత్ మాధుర్. బాగున్నాయి. అంటే ఫ్యూచర్ 2025లో ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? సింగింగ్ మీదేనా, లేకపోతే అటు జాబ్ చేస్తూ, ఎలాగే బీటెక్ చేశారు కాబట్టి జాబ్ చేస్తూ సింగింగ్ 2 కంప్లీట్ చేయాలన్నా? లేదండి, ప్రజెంట్ అయితే ఇదే నా జాబ్ కూడా. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ కొన్ని ప్లేబ్యాక్ అయితే అయిపోయాయి, కానీ అది రిలీజ్ అవ్వాలంటే రిలీజ్ అయిన తర్వాత నేను అంటే కొన్ని ఒక సస్పెన్స్ లాగే ఉంచా. ఓకే సూపర్. అంటే ఇప్పుడు 25లో మేము వినబోతున్నాం మీ పాటలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి బయట పెడతాను, ఒక్కొక్కటి అది బయట పెట్టేసరికి ఒక్కొక్కటి ఇంకా 1 by 1 ఇట్లా వెళ్తూనే ఉంటాయి. సరే, ఒక హుషారైన పాట. నిక్కరు జేబు లోపల చిల్లర కాసు గలగల చక్క మోగుతుంది ఇంకా మ్యూజిక్లా, వీణ స్టెప్పు వేస్తని విజిల్ సౌండ్ దడదడ నకిన దండి గుండెల్లో ఏదో మూల, పోచమ్మ జాతరలో తప్పెట గూళ్ళు, అరే సంక్రాంతి ఇళ్లల్లో పందెం కోళ్ళు,
సూరమ్మ బడ్డీలో తీయని జీళ్ళు గుర్తుకొస్తాయి భూమి మీద ఉన్నన్నాళ్ళు ఫ్లాష్ బ్యాక్ నొక్కానంటే నేనైనా నీలాంటోనే ఫ్లాష్ ఫార్వర్డ్ కొట్టారనంటే మీరైనా నాలాంటోళ్ళే రామచ్చమచ్చరా రామచ్చమచ్చరా ఈ కచ్చా పచ్చాకే రాడ్డి చాలొచ్చైరా రామచ్చమచ్చరా రామచ్చమచ్చరా నువ్వు వచ్చావంటే రచ్చా రచ్చా రాంపేరా రామచ్చమచ్చరా రామచ్చమచ్చరా ఈ కచ్చా పచ్చాకే రాడ్డి చాలొచ్చైరా రామచ్చమచ్చరా రామచ్చమచ్చరా నువ్వు వచ్చావంటే రచ్చా రచ్చా రాంపేరా. సో థ్యాంక్ యూ సో మచ్. కొత్త సంవత్సరంలో మీ అద్భుతమైన వాయిస్తో ఈరోజు ఇలా మమ్మల్ని మైమర్పించారు. మీరు అందరు మ్యూజిక్ డైరెక్టర్లతో ఎన్నో అద్భుతమైన పాటలు పాడాలి. మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చి మళ్ళీ మనం కూర్చొని మళ్ళీ మాట్లాడుకోవాలి. న్యూ ఇయర్ ప్లాన్స్ మీవన్నీ సక్సెస్ కావాలి. సో అన్నీ అండి. సో ఇంకా ఇప్పుడు ఎండ్ చేయబోతున్నాం అంటే ఎండ్ చేసే ముందు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ మీ ఇంట్లో కూడా ఏమైనా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని 100% ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇచ్చే మోటివేషనే నెక్స్ట్ జనరేషన్కి ఇంకా చాలా పెద్ద ప్లస్ అవుతుంది. సో వీ కెన్ సీ మోర్ టాలెంట్స్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఎవ్రీవేర్. టాలెంట్ అనేది బతికే ఉంటుంది డెఫినెట్గా. అండ్ జయంత్, హ్యాపీ న్యూ ఇయర్, అలాగే హ్యాపీ సంక్రాంతి కూడా. సో కీప్ రాకింగ్. మంచి మంచి పాటలతో మీరు చాలా పాపులర్ అవ్వాలి అండ్ అమ్మ నాన్నకి చాలా పేరు తీసుకురావాలి. షూర్ అండి. వన్స్ అగైన్ 130 ప్రేక్షకులందరికీ నూతన దినోత్సవ శుభాకాంక్షలు. భార్గవ్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, సో హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ చాలా హ్యాపీగా ఉండాలి. చూస్తూనే ఉండండి 130 టీవీ. థ్యాంక్ యూ సో మచ్.